ఇసుక లారీలు టేకుమట్ల మండల ప్రజలను మళ్లీ భయపెట్టిస్తున్నాయి. ఒకప్పుడు ఇసుక క్వారీలు ఉండడంతో ఈ ప్రాంతంలో లారీలు విపరీతంగా నడిచి ఎన్నో ప్రమాదాలకు కారణమయ్యాయి. కానీ ఇప్పుడు పక్క జిల్లా నుంచి టేకుమట్ల మండలానికి పదుల సంఖ్యలో ఇసుక లారీలు వస్తూ ప్రజలను భయపెట్టిస్తున్నాయి. టేకుమట్ల మండలంలోని వెంకట్రావుపల్లి బి ఇసుక క్వారీ వల్ల రైతులకు నష్టం వాటిల్లుతుందని ఆ గ్రామ రైతులు హైకోర్టులో కేసు వేయడంతో కోర్టు ఉత్తర్వుల ద్వారా కారు నుంచి ఇసుక లారీలు తీయడం ఆగిపోయింది. దీంతో ఇసుక లారీలు తిరగడం ఆగిపోయిందని ప్రజలు సంతోషపడ్డారు. కానీ కొన్ని రోజులు గడవక ముందే మళ్లీ రైమని ఇసుక లారీలు తిరుగుతున్నాయి. ఇప్పుడు వెళ్తున్న ఇసుక లారీలు పక్కనున్న ముత్తారం మండలం నుంచి జిల్లాలోకి వస్తున్నాయి. నిజానికి ముత్తారం మండల కేంద్రం నుంచి మంతని, పెద్దపల్లి అటువైపుగా వెళ్లవలసిన లారీలు గర్మిల్లపల్లి, ఓడేడు గ్రామాల మధ్య మానేరు వాగులో తాత్కాలిక మట్టి రోడ్డు పోయడంతో ఇటువైపు వస్తున్నాయి. ఈ తాత్కాలిక రోడ్డు వేస్తున్న నిర్వాహకులు లారీకి దాదాపు 1000 రూపాయల డబ్బులు తీసుకుని మట్టి రోడ్డు గుండా లారీలను వెళ్లనిస్తున్నట్లు సమాచారం. దీంతో టేకుమట్ల మండలంలో మళ్లీ లారీలు నడుస్తున్నాయి. అధిక లోడుతో వెళ్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. గర్మిల్లపల్లి, ఓడేడు గ్రామాల మధ్య నిర్మించిన తాత్కాలిక రోడ్డుకు ఎలాంటి పర్మిషన్లు లేవని అధికారులు చెబుతున్నారు. అధికారికంగా ఎలాంటి అనుమతులు లేకున్నా గ్రామ పంచాయతీ పేరుతో రిసిప్ట్లు ఇస్తూ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. తాత్కాలిక రోడ్డుకు టెండర్ పాడిన కాంట్రాక్టర్ గ్రామానికి ₹1 కూడా ఇవ్వలేదని సమాచారం. మట్టి రోడ్డు పోసి దాదాపు 2 నెలలుగా వాహనాల నుంచి డబ్బులు వసూలు చేస్తూ కాంట్రాక్టర్ తన జేబులు నింపుకుంటున్నారు. మరోవైపు అధిక లోడుతో ఇసుక లారీలు వెళ్లడంతో గ్రామస్తులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సదరు కాంట్రాక్టర్ పై, టేకుమట్లలో అధిక లోడుతో ప్రయాణిస్తున్న ఇసుక లారీలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.